హ్మ్. లెక్చర్ 11 మా వాటర్ లాగ్ అంటే ఏంటి అండ్ డ్రైనేజ్ అంటే ఏంటి, వాటర్ టేబుల్ అంటే ఏంటి అని ఓవరాల్గా నువ్వు ఈ లెక్చర్లో తెలుసుకుంటావు. వాటర్ లాగ్ వల్ల నీకు ఎఫెక్ట్స్ ఏముంటాయి అండ్ డ్రైనేజ్ వల్ల ఎఫెక్ట్స్ ఎలా వస్తాయి, వాటర్ టేబుల్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అండ్ ఓవరాల్గా వాటర్ లాగ్ గురించి ఈ లెక్చర్లో నేర్చుకుంటామమ్మా. ఫస్ట్ వాట్ ఈజ్ వాటర్ లాగ్ అనేది మనం తెలుసుకుందాం. ఓకే, ఇది చూడండి మా. ఓకే, ఇది చూడండి. ఈ బార్గా ఉన్న లైన్స్ ఏమో మనం వాటర్ అనుకుంటున్నాము అండ్ బార్గా ఉన్నది సాయిల్ అనుకుంటున్నాము, డాట్స్గా ఉన్నది వాటర్ అని. ఆ సాయిల్స్లో వాటర్ అనేది ఫుల్గా ఆక్యుపై అయిపోయింది మా. మనకి ఇన్ఫిల్ట్రేషన్కి అక్కడ పాసిబిలిటీ లేదు, వాటర్ అనేది అట్లా స్టాగ్నేట్ అయిపోయి ఉంది. దాన్ని మనం వాటర్ లాగింగ్ అంటాం. ఏదైతే సాయిల్ పోర్ స్పేస్ ఉందో దాంట్లో వాటర్ ఫిల్ అయ్యి అటు ఇన్ఫిల్ట్రేషన్కి అవ్వక అటు లైక్ ఎవాపరేషన్ జరగక అట్లా స్టాగ్నేట్ అయ్యి ఉండేదాన్ని మనం వాటర్ లాగింగ్ అంటున్నాము. ఓకే, ఇక్కడ చూడండి సాయిల్లో వాటర్ అనేది ఫిల్ అయిపోయింది, దాన్ని మనం వాటర్ లాగింగ్ అంటున్నాం. ఓకే, ఆఫ్టర్ లాంగ్ టైం మనం కొంచెం టైం ఎక్కువగా ఉంటే ఇక్కడ ఏంటంటే కొంచెం ఇన్ఫిల్ట్రేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అప్పుడు డీప్ పర్కులేషన్ అనేది ఆ వాటర్ అనేది ఫామ్ అవుతుంది. అలా ఫామ్ అయ్యి మనకి ఒక చిన్న వాటర్ టేబుల్లా ఫామ్ అవుతుంది. లైక్ చిన్న వాటర్ అనేది లైక్ ఒక చోట స్టాగ్నేట్ అయిపోయి అట్లా చిన్న వాటర్ టేబుల్లా ఫామ్ అవుతుంది. దాన్ని మనం వాటర్ టేబుల్ అంటున్నాం. ఏదైతే మనకి సాయిల్లో ఇన్ఫిల్ట్రేట్ అయ్యి డీప్ పర్కులేషన్కి వెళ్ళి మనకి గ్రౌండ్ వాటర్ లాగా కింద ఫామ్ అవుతుందో దాన్ని వాటర్ టేబుల్ అంటామా. ఈ వాటర్ టేబుల్ అనేది మనకి లైక్ వాటర్ పంపింగ్ చేసుకోవచ్చు కానీ అది ఎక్కువ కాలం కాదు. దాంట్లో కూడా టెంపరీ వాటర్ టేబుల్స్ ఉంటాయి, పర్మనెంట్ వాటర్ టేబుల్స్ ఉంటాయి. వీటి గురించి మీకు ఇంకా సాయిల్ సైన్స్లో బాగా నేర్చుకుంటారు. ఓకే, ప్రస్తుతానికైతే వాటర్ టేబుల్ అంటే ఎప్పుడైతే సాయిల్లో ఇన్ఫిల్ట్రేట్ అయ్యి సమ్ డేస్కి డీప్ పర్కులేట్గా ఒక చోట వాటర్ అనేది అండర్ గ్రౌండ్లో స్టాగ్నేట్ అయి ఉంటాయో దాన్ని మనం వాటర్ టేబుల్గా ఫామ్ చేస్తామా. ఓకే, ఇక్కడ ఏంటంటే మనకి ప్లాంట్స్కి రూట్ జోన్ దగ్గర వాటర్ టేబుల్ కానీ ఫామ్ అయితే మనకి క్రాప్ ఈల్డ్ తగ్గిపోతుందమ్మా. ఎందుకంటే ఆ వాటర్ టేబుల్ అనేది మనకేంటి డీప్ పర్కులేషన్స్ జరిగి ఆఫ్టర్ లాంగ్ టైం అదే ఫామ్ అవుతుంది కదా. అందువల్ల ఏంటంటే నువ్వు ఎప్పుడైనా వాటర్ ఇచ్చినా కూడా సాల్ట్ ఫార్మేషన్ అనేది జరిగిపోతుందమ్మా. ఎక్స్ట్రా నువ్వు వాటర్ అనేది ప్లాంట్స్కి ఇచ్చావనుకో అక్కడ సాల్ట్ ఫార్మేషన్ జరిగిపోయి నీకు ఈల్డ్ అనేది ఎక్కువ రాదు. అందువల్ల వాటర్ టేబుల్స్ అనేది ప్లాంట్ రూట్ జోన్కి ఎప్పుడు ఉండదు. అండ్ ఈ వాటర్ టేబుల్ పర్కులేట్ అయ్యేది కూడా దాదాపు 3 or 4 meters దగ్గరలోనే పర్కులేట్ అవుతాయమ్మా. ఓకే, అలా పర్కులేట్ అవ్వకుండా ఉండాలి. ఒకవేళ వాటర్ టేబుల్ అనేది మన ప్లాంట్ రూట్కి దగ్గరగా ఉంటే మన క్రాప్ ఈల్డ్ అనేది తగ్గిపోతుంది. ఇది మీకు ఇక్కడ ఓవరాల్గా అదే ఎక్స్ప్లెయిన్ చేశారు మా. కండిషన్ ఆఫ్ ల్యాండ్ ఇన్ ఏ సాయిల్ ఆఫ్ వాటర్ టేబుల్ కమ్స్ నియర్ ద రూట్ జోన్ డ్యూ టు ద క్రాప్ ఈల్డ్ డిక్రీజ్ బిలో ద నార్మల్ ఈల్డ్ ఆన్ ల్యాండ్ కెనాట్ బి యూజ్డ్ ఫర్ కల్టివేషన్ అనేది యూజ్ కాదు. అండ్ నెక్స్ట్ పేరాలో ఏంటి వాటర్ అనేది పోర్ స్పేస్లో ఫిల్ అయ్యి వాటర్ లాగ్గా కన్సిడర్ అవుతుంది. అది కింద ఎక్కువ వాటర్ లాగింగ్ అనేది కింద జరిగితే దాని సబ్సర్ఫేస్ వాటర్ లాగింగ్ అంటే సింపుల్ వాటర్ లాగింగ్ అంటాము. అయితే ఇక్కడ ఏంటంటే ఈ వాటర్ లాగింగ్ ఎందువల్ల జరుగుతుంది అంటే ప్రాపర్ డ్రైనేజ్ లేకపోవటం వల్ల అండ్ నెక్స్ట్ ఇన్ఫిల్ట్రేషన్కి ఇంకా పాసిబిలిటీ అవ్వకుండా ఉంటే దాన్ని మనం వాటర్ లాగింగ్ కింద కన్సిడర్ అవుతుందమ్మా. ఓకే, అలా మనకి ఇన్ఫిల్ట్రేషన్ అండ్ అవుట్లెట్స్ అనేది ప్రాపర్గా లేకపోవటం వల్ల వాటర్ లాగింగ్ అనేది జరిగిద్ది. అలా మనకి సర్ఫేస్ మీద జరిగితే సర్ఫేస్ వాటర్ లాగింగ్, బిలో జరిగితే సబ్ సర్ఫేస్ వాటర్ లాగింగ్ అంటున్నాము. ఇక్కడ వాటర్ లాగింగ్ అనేది MOWR 1997లో అడాప్ట్ చేశారు. ఇరిగేషన్కి సంబంధించిన మినిస్ట్రీ, వాటర్ రిసోర్సెస్ వీళ్ళందరూ కలిపి. ఎలా అంటే వాటర్ లాగ్డ్ ఏరియా అంటే 2 మీటర్స్కి ల్యాండ్ సర్ఫేస్కి పైన ఉంటే దాన్ని మనం వాటర్ లాగ్డ్ ఏరియా. పొటెన్షియల్ ఏరియా ఆఫ్ వాటర్ లాగ్డ్ అంటే ఇంకా
అది దాదాపు 2 to 3 మీటర్స్ వరకు మనకి వాటర్ టేబుల్ అనేది ఫామ్ అయితే దాన్ని పొటెన్షియల్ ఏరియా ఆఫ్ వాటర్ లాగుడ్ అండ్ సేఫ్ ఏరియా. వాటర్ టేబుల్ బిలో ద 3 meters ఫ్రమ్ ద ల్యాండ్ సర్ఫేస్కి 3 metersకి కింద ఉంటే దాన్ని సేఫ్ ఏరియా కింద కన్సిడర్ చేస్తారమ్మా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నీకు అండ్ క్రాపింగ్ రిలేటెడ్ బట్టి రన్ ఆఫ్ అక్యుములేషన్స్ని బట్టి వాటర్ టేబుల్ అనేది ఎలా ఉంటుంది, క్రాపింగ్ అనేది అక్కడ ఎలా వేయాలి అనేది కింద ఓవరాల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. అండ్ రూట్ జోన్ డెప్త్కి ఎప్పుడైతే వాటర్ ల్యాగింగ్ ఉంటుందో అక్కడ ఏంటంటే మనం క్రాప్ అనేది వేయకూడదు, అక్కడ ఏం సస్టైన్ అవ్వలేదు క్రాప్ అనేది నువ్వు అక్కడ వేసిన దాదాపు 3 meters అలా ఉంటే నువ్వు వేయచ్చు. ఇక్కడ ప్రీ మాన్సూన్, పాస్ట్ మాన్సూన్ అండ్ సీజనల్ సమ్ ఆఫ్ అంటే అవి డెప్త్ అనేది ఎలా ఉంటుంది అని కింద ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంటే అక్కడ మామూలుగా హెడ్డింగ్స్ వరకే ఇచ్చాడు మా. ఓకే, ఇక్కడ డెప్త్ ఆఫ్ వాటర్ టేబుల్ అనేది ప్రీ మాన్సూన్లో తగ్గుతుంది. ప్రీ మాన్సూన్లో తగ్గినప్పుడు ఛాన్స్ ఆఫ్ సాయిల్ సెలినేషన్ అండ్ ఎన్ష్యూర్ ద సక్సెస్ఫుల్ క్రాప్ ప్రొడక్షన్ డ్యూరింగ్ ద మాన్సూన్ ఖరీఫ్. ఇక్కడ ఏంటంటే లైక్ సెలనైజేషన్ అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సెలనైజేషన్ అనేది ఎందుకు జరుగుతుంది అంటే దీనికి 2 reasons ఉన్నాయి. ఒకటి ఏంటంటే వాటర్ అనేది ఎక్కువ స్టాగ్నేట్ అయిపోయి సాయిల్తో రియాక్షన్ జరగటం వల్ల సెలనైజేషన్ అనేది జరుగుతుంది, అంటే సాల్ట్ ఫార్మేషన్ జరుగుతుంది సాయిల్లో. అండ్ ఇంకోటి ఏంటంటే వాటర్ అంటే ఒక సీజన్ క్రాప్ మొత్తం వేసేసి లేకపోతే ఒక సీజన్ మొత్తం వాటర్ అనేది స్టాగ్నేట్ చేసి ఉంచిపెట్టి దాన్ని ఎక్కువ ఎవాపరేషన్ జరిగితే అక్కడ సాల్ట్ ఫార్మేషన్ జరుగుతుంది. అంటే ఇక్కడ వాటర్ ఎక్కువ స్టాగ్నేట్ అయినా అండ్ ఎవాపరేషన్ జరిగిన 2 reasonsకి మనకి సెలనైజేషన్ అనేది జరుగుతుంది, అంటే సాల్ట్ ఫార్మేషన్ అనేది సాయిల్లో జరుగుతుంది అని చెప్తున్నాడు. ఓకే, అండ్ ఇక్కడ ప్రీ మాన్సూన్కి వచ్చేసరికి వాటర్ టేబుల్ అనేది అక్కడ వాటర్ టేబుల్కి పాజిబుల్ అంటే క్రాప్ ప్రొడక్షన్కి పాజిబుల్గానే ఉంటుంది వాటర్ టేబుల్ అనేది అక్కడ, కానీ సాయిల్ సెలనైజేషన్కి చిన్న ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పోస్ట్ మాన్సూన్ కూడా టైం లైన్స్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుని, అంటే టైం ప్రకారం అడ్జస్ట్ చేసుకుని రబ్బీ క్రాప్స్ వాటిని కూడా వేసుకోవచ్చు అని చెప్తున్నాడు. ఫాలోయింగ్ నామ్స్ ఆఫ్ సజెషన్ ఫర్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిఫరెంట్ కేటగిరీస్ అండ్ వాటర్ లాగ్డ్ ఏరియా ఇన్ సౌత్ ఆసియన్ కంట్రీ భట్టాచార్య అండ్ మైచెల్ 2003. అంటే మైచెల్, భట్టాచార్య వీళ్ళందరూ ఏంటంటే చిన్న క్లాసిఫికేషన్ అనేది వాటర్ లాగ్ ఏరియాస్లో ఇండియాలో ఎలా ఉంది అని ఓవరాల్గా కింద ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఫస్ట్ వాటర్ లాగ్డ్ ఏరియా ఇక్కడ 3 typesగా క్లాసిఫై చేశారు కదా, దాంట్లో పోస్ట్ మాన్సూన్కి ప్రీ మాన్సూన్కి వాటర్ టేబుల్ అనేది ఎక్కడ ఉంది అని కింద ఎక్స్ప్లెయిన్ చేశారు మా. వాటర్ లాగ్డ్ ఏరియాలో మనకి ప్రీ మాన్సూన్కి వచ్చేసరికి 2 metersలో ఉంటుంది. అది ఏప్రిల్ మే, ఎందుకంటే ఏప్రిల్ మే ఏమవుతుందంటే కొంచెం స్నో అంటే లైక్ కొంచెం వేడి చాలా టైం, అంటే ఎండాకాలం అట్లా వస్తుంది కాబట్టి వాటర్ టేబుల్ కొంచెం కిందకు ఉంటుంది. అండ్ పోస్ట్ మాన్సూన్ అక్టోబర్ అండ్ నవంబర్ అప్పుడే లైక్ రైనీ సీజన్ కంప్లీట్ అయిపోయి అండ్ వింటర్ సీజన్ వచ్చేది. అప్పుడు ఏంటంటే మనకి రైనీ సీజన్ వరకు వాటర్ టేబుల్ అనేది కొంచెం హైలోనే ఉంటుంది, దాదాపు సర్ఫేస్కి రీచ్కి దగ్గరలో ఉంటుంది. అది కొంచెం దిగటం వల్ల 1 meter దగ్గరికి ఉంటుంది. ఓకే, అండ్ క్రిటికల్ ఏరియా ఆఫ్ వాటర్ లాగింగ్ అనేది 2 to 3 meters. అది దాదాపు పోస్ట్ మాన్సూన్లో ప్రీ మాన్సూన్ కండిషన్స్లో ఎలా ఉంటుంది అని చెప్తున్నాడు. ఇక్కడ ప్రీ మాన్సూన్కి వచ్చేసరికి 2 to 3 meters ఉంటుంది సాయిల్ సర్ఫేస్లో. అదే పోస్ట్ మాన్సూన్కి వచ్చేసరికి 1 to 2 meters. దీన్నే మనం క్రిటికల్గా కూడా కన్సిడర్ చేస్తాము. ఇన్ క్రిటికల్ ఏరియా వాటర్ లాగ్ కండిషన్ మే డెవలప్డ్ విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఫర్ సూటబుల్ మెజర్మెంట్స్ ఆర్ నాట్ అడాప్టెడ్. ఇక్కడ క్రిటికల్ ఏరియా కండిషన్లో వాటర్ లాగింగ్ అనేది చాలా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో ఫార్మేషన్ అనేది జరుగుతుంది అని చెప్తున్నాడు. ఇన్ సచ్ ఎ మెజర్స్ ఆర్ లొకేషన్ స్పెసిఫైడ్
may comprise providing the drainage system, land development and specific management of irrigation. అంటే ఇలా వాటర్ టేబుల్ అనేది 1 మీటర్కి అలా దగ్గర ఉంటే అంటే రూట్ జోన్కి దగ్గర ఉన్నట్టే. అలాంటి కండిషన్లో నువ్వు ప్రాపర్గా డ్రైనేజ్ ఫెసిలిటీస్ అండ్ ల్యాండ్ డెవలప్మెంట్స్, కొంచెం లెవలింగ్స్ అలా మంచిగా చేసుకుని సైంటిఫిక్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇరిగేషన్ వాటర్ అంటే కెనాల్స్లో నుండి ప్రాపర్గా చేయటం, లేకపోతే ప్లాంట్స్కి సరిపడినంత వాటర్ అనేది ప్రొవైడ్ చేయటం, ఇలా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటే నువ్వు క్రాపింగ్ అనేది ఈజీగా వేసుకోవచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పొటెన్షియల్ ఏరియా ఫర్ వాటర్ లాగింగ్. ఇక్కడ ప్రీ మాన్సూన్కి వచ్చేసరికి 3 and 5 మీటర్స్ వరకు ఉంటుందమ్మా. అంటే ఇది సేఫ్ వాటర్ టేబుల్. ఇక్కడ అసలు ఏ క్రాప్ అయినా వేసేసుకోవచ్చు నువ్వు, ఎందుకంటే కిందకు ఉంటుంది కదా వాటర్ టేబుల్, కొంచెం రిస్క్ తక్కువ ఉంటుంది. ఇది మాన్సూన్ అనేది ఆసియన్ కండిషన్స్ ద్వారా చెప్తున్నాడు. దాన్ని అందుకే పొటెన్షియల్ ఏరియా ఆఫ్ వాటర్ లాగింగ్ అని మనం అంటాము. అంటే ఈ కండిషన్లో ఉంటే ఆ వాటర్ లాగింగ్ ఏమంటారు అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు మా. ఓకే, వాటర్ లాగ్ వల్ల మనకి ఇంపాక్ట్స్ ఏంటి అంటే డిసడ్వాంటేజెస్ ఏంటి వాటర్ లాగ్ అవ్వటం వల్ల. ల్యాక్ ఆఫ్ ఎరోషన్ ఇన్ రూట్ జోన్లో ఎరోషన్ అనేది ఎక్కువ జరుగుతుంది. అందువల్ల ఏంటంటే రూట్ సిస్టమ్ పాడైపోతుంది. అండ్ డిఫికల్ట్ ఇన్ సాయిల్ వర్కబిలిటీ, అప్పుడు ఏంటంటే ఆ ఒక సాయిల్ అనేది ప్లాంట్ గ్రోకి హెల్ప్ఫుల్గా ఉండదు. ఓకే, అందువల్ల మనకి అదొక ప్రాబ్లం. ఇంకోటి డిటోరియేషన్ ఆఫ్ సాయిల్ స్ట్రక్చర్. ఈ వాటర్ లాగ్ అలా ఉండటం వల్ల సాయిల్ స్ట్రక్చర్ అనేది ప్రాపర్గా మనం అరేంజ్ చేసుకోలేము. అండ్ ఇంకోటి if the water log prolongs for a long time, it produces the chemical effect which known as a soil salinization. అదే వాటర్ లాగింగ్ అంటే వాటర్ అనేది సాయిల్ అలాగే స్టాగ్నేట్ అయ్యి సమ్ ఆఫ్ డేస్ ఎక్కువ రోజులు ఉంటే ఆ సాయిల్తో ఈ వాటర్ అనేది కెమికల్ రియాక్షన్ జరిగి మనకి సెలనైజేషన్గా ఫామ్ అవుతుంది అని చెప్తున్నాడు. ఆ సెలనైజేషన్ అంటే సాల్టైజేషన్ ఫామ్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉప్పు నీళ్ళు వాటర్ తీసుకెళ్ళి మీరు ప్లాంట్కి పోయింది ఎలా ఉంటుంది, చచ్చిపోయి కూర్చునిద్ది. అలాగే ఇప్పుడు సాల్ట్ ఫార్మేషన్ అయితే మనకి ప్లాంట్ గ్రోత్ అనేది ఉంటుందా, ఉండదు. దీంట్లో మెయిన్ డిసడ్వాంటేజ్ అదే. అండ్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ క్రాప్ డ్యామేజ్ డిపెండ్ అపాన్ ద మ్యాగ్నిట్యూడ్, డ్యూరేషన్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ వాటర్ లాగింగ్ కండిషన్ అండ్ డిగ్రీ ఆఫ్ ద సాయిల్ సెలనిటీ. అండ్ అంటే ఈ క్రాప్ డ్యామేజ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, డ్యూరేషన్ మీద. అంటే వాటర్ లాగ్ ఎంతవరకు ఉంటుంది, దాని ఫ్రీక్వెన్సీస్ అంటే లైక్ సీజన్ బట్టి వాటర్ టేబుల్ కండిషన్ మారుతుంది కదా, ఆ ఫ్రీక్వెన్సీస్ ఎలా ఉంది, అండ్ సాయిల్లో సెలనిటీ ఎంత ఉంది, దాన్ని బట్టి నువ్వు చూసుకుని క్రాప్ డ్యామేజ్ లేకుండా నువ్వు కన్సిడర్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూడండి మా, ఇక్కడ వచ్చేసరికి స్ప్రింగ్కి, సమ్మర్కి, అన్డ్రైన్ ల్యాండ్కి, డ్రైన్ ల్యాండ్కి రూట్ సిస్టమ్ ఎలా ఉందని చూపిస్తున్నాడు. అండ్ రూట్ డెవలప్మెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ తర్వాత ఏంటంటే క్రాప్ ఈల్డ్ అనేది వాటర్ టేబుల్ డెప్త్ని బట్టి నెదర్లాండ్స్లో ఎలా గ్రో అవుతుందని ఇక్కడ చూపిస్తున్నాడు. ఇక్కడ క్రాప్ ఈల్డ్ పర్సంటేజ్ ఉంది అండ్ డెప్త్ ఆఫ్ వాటర్ టేబుల్ కన్సిడరేషన్. ఇక్కడ 1 మీటర్ డెప్త్కి ఒక సాయిల్ కండిషన్కి ఎంత ఉంది, అంటే లైట్ సాయిల్, మీడియం సాయిల్ అండ్ హెవీ సాయిల్స్, దాన్ని బట్టి క్రాప్ ఈల్డ్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా. మొత్తానికి దాదాపు వాటర్ టేబుల్ డెప్త్ అనేది 1 మీటర్ ఉంటే మనకి ఈల్డ్ అనేది 60%లో చూపిస్తున్నాడు, 65 అలా చూపిస్తున్నారు. అండ్ 2 మీటర్స్ డెప్త్ ఉంటే దాదాపు 40% చూపిస్తున్నాడు. 3 మీటర్స్ డెప్త్ ఉంటే అట్లా బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్స్ని బట్టి ఇక్కడ చూపిస్తారు మా. చూడండి, ఇది అంత ఇంపార్టెంట్ కాదు, చూపిస్తున్నాం. ఈ యొక్క నైట్రోజన్ సప్లై, వాటర్ టేబుల్ డెప్త్ అదంతా మీకు లేదు దీంట్లో, అందుకే ఆ ఒక డయాగ్రామ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సాల్ట్ బిల్డప్ ఇన్ ఏ సాయిల్లో సాల్ట్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, అది సాల్ట్ అనేది సాయిల్ ఎలా వస్తుంది అనేది ఇక్కడ ఇదేంటంటే ఫస్ట్ మనకి పేరెంట్ రాక్ ఏదైతే ఉందో ఆ పేరెంట్ రాక్ అనేది వెదరింగ్ జరగటం వల్ల, వాటర్తో వెదరింగ్ జరగని అండ్ క్లైమేటిక్ కండిషన్స్ బట్టి వెదరింగ్ జరగని దేని బట్టి జరిగిన సాయిల్గా మారుతుంది రాక్ అనేది.
సాయిల్గా మారినప్పుడు అక్కడ ఏంటంటే ఆ సాయిల్లో వాటర్ కెమికల్ రియాక్షన్స్ ద్వారా అండ్ ఆ సాయిల్ అనేది ఆ రాక్ అనేది వాటర్లో నుండి మళ్ళీ ఎవాపరేషన్స్లో అంటే లైక్ ఎవాపరేషన్ జరగటం వల్ల నేను చెప్పాను కదా సాల్ట్ ఫార్మేషన్ విధంగా అంటే 2 టైప్స్గా జరుగుతుంది అనేది. ఫస్ట్ ఏంటి, సాయిల్లో స్టాగ్నేట్ అవటం వల్ల వాటర్లో స్టాగ్నేట్ అవటం వల్ల సాయిల్ అండ్ నెక్స్ట్ ఎవాపరేషన్స్ జరగటం వల్ల ఈ 2 కండిషన్స్కి సాయిల్ అనేది సాయిల్లో సాల్ట్ అనేది ఫార్మేషన్ అడుగుతుందమ్మా. అంటే పేరెంట్ రాక్ నుండి సాయిల్గా మారినప్పుడు వాటర్ వల్ల ఎరోషన్ జరుగుతుంది అండ్ విండ్ వల్ల ఎరోషన్ జరుగుతుంది, క్లైమేట్ వల్ల. అప్పుడు సీ వాటర్ ఇన్స్ట్రూషన్స్ సీ వాటర్ కలిసిన అంటే ఇక్కడ హై ఎవాపరేషన్స్ జరిగిన ఏమవుతుందంటే సలనైజేషన్ అనేది ఫామ్ అవుతుంది అగ్రికల్చర్ ల్యాండ్స్లో. అండ్ నెక్స్ట్ మాన్సూన్ క్లైమేట్ మచ్ ఆఫ్ ద అక్యుములేటెడ్ సాల్ట్స్ అండ్ వాష్ అవుట్ అండ్ లీచ్ అవుట్ డ్యూరింగ్ ద రెయినీ సీజన్స్. అయితే ఇక్కడ మాన్సూన్ క్లైమేట్స్ అనేది మారినప్పుడు సాయిల్స్ అనేది వాష్ అవుట్ అవుతాయి అండ్ లైక్ సాల్ట్స్ అనేది బయటకు వస్తూ ఉంటుంది రెయినీ సీజన్లో, ఎందుకంటే వాటర్ ఎక్కువ అవుతూ ఉంటుంది, వాటర్ ఫ్లో మూమెంట్ వస్తూ ఉంటుంది కాబట్టి సాల్ట్స్ అనేది కొంచెం రెడ్యూస్ అవుతుంది. అండ్ హై ఎవాపరేషన్ డ్యూరింగ్ ద రిమైనింగ్ డ్రై అండ్ హాట్ మంత్స్. ఆ తర్వాత ఏంటి, రెయినీ సీజన్ అయిపోయిన తర్వాత మనకి సమ్మర్ వస్తుంది కదా, సమ్మర్ అట్లా వచ్చిన కండిషన్లో ఆ హాట్కి అండ్ డ్రై కండిషన్ ఆఫ్ ల్యాండ్కి ఏమవుతుందంటే సాల్ట్స్ ఫామ్ అయ్యే ఉంటుంది. సాల్ట్స్ ఫామ్ అవటం వల్ల ఏంటంటే సెలనైజేషన్ అనేది గ్రౌండ్ వాటర్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ సాల్ట్స్ ఆర్ లెఫ్ట్ బిహైండ్ ద వాటర్ ఎవాపరేషన్. వాటర్ అనేది ఎవాపరేట్ అయినప్పుడు సాల్ట్స్ అనేది ఫామ్ అవుతుంది. మీరు ఎప్పుడైనా రెడ్ సాయిల్స్ తీసుకోండి. రెడ్ సాయిల్స్లో ఏంటంటే ఖచ్చితంగా ఏ సాయిల్స్ అయినా మీరు తీసుకోండి, లైక్ ఒక బాక్స్లో కానీ సంథింగ్ దేంట్లో అయినా పోయండి, బాగా వాటర్ పోయండి. బాగా వాటర్ పోస్తే ఏంటంటే పైకి నురుగెళ్ళే వస్తుంది. ఎక్కువ నురుగు కానీ ఫామ్ అయితే దాంట్లో సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంది అని అర్థం. అండ్ ఆ వాటర్ని ఏం చేస్తారంటే మళ్ళీ ఎవాపరేట్ చేయండి, అంటే ఒక ఎండలో పెట్టేసి కొన్ని రోజులు అలాగే ఉంచేసేయండి. ఆ ఎండ్లో వచ్చిన తర్వాత కొంచెం మాయిశ్చర్ కంటెంట్ ఉన్నప్పుడు చూడండి ఒక ఏదైతే శాండ్ ఉంది కదా, సాయిల్ ఉండేది కదా, ఆ సాయిల్ కొంచెం మెరుస్తూ ఉంటుంది. అలా మెరుస్తూ ఉందంటే అక్కడ సాల్ట్ కంటెంట్ ఫామ్ అయ్యింది అని, అంటే ఎవాపరేషన్ వాటర్ అనేది ఎవాపరేట్ అయ్యి అక్కడ సాల్ట్ అనేది ఫామ్ అయ్యింది అని. ఒకసారి మీరు ఈ ఎక్స్పెరిమెంట్ ట్రై చేయండి. మీరు ఇంట్లో కానీ ఉన్నారు కదా, ఇంట్లో ఉన్నప్పుడు ట్రై చేయండి, మీకు తెలుస్తుంది సాల్ట్ ఫార్మేషన్ ఇలా జరుగుతుందా అని. అండ్ వెదర్ ఇంపార్టెంట్ anthropogenical causes of salinity development, use of poor quality of water irrigation and excessive application of irrigation water. అండ్ ఇక్కడ సాల్ట్స్ ఫామ్ అవటానికి ఇంకా 2 రీజన్స్ ఏంటి, మనకి క్వాలిటీ ఆఫ్ వాటర్ అనేది ఇరిగేట్ చేయకపోవటం అండ్ ఎక్సెస్ అప్లికేషన్ ఆఫ్ ఇరిగేషన్ వాటర్ ఎక్కువ ఇవ్వటం వల్ల అండ్ మంచి వాటర్ అనేది ఇరిగేషన్కి సప్లై చేయకపోవటం వల్ల కూడా సాల్ట్స్ అనేది ఫామ్ అవుతాయి. అండ్ సాల్ట్ ప్రాబ్లమ్ ఈజ్ ఏ మేజర్ కాజ్ టు డిక్రీజ్ ద అగ్రికల్చర్ ప్రొడక్షన్ మెనీ ఆఫ్ ఇరిగేటెడ్ ఏరియాస్. మనకి ఇరిగేటెడ్ ఏరియాస్ సాల్ట్స్ అనేది ఎక్కడో ప్రాబ్లంగా ఉంది. ఆ ప్రాబ్లం వల్ల ఏంటంటే మనకి అగ్రికల్చర్ ప్రొడక్షన్స్ అనేది పెరగట్లేదు. ఈ యొక్క సాల్ట్ ఫార్మేషన్స్కి ఏంటంటే వాటర్లో లో సెలినిటీ ఉంటే ఏంటంటే అయాన్స్ డామినేట్ చేస్తాయి. అయాన్స్ డామినేట్ అవటం వల్ల సోడిక్ సాల్ట్స్ అనేది అంటే ఎండాకాలంలో సోడిక్ సాల్ట్స్ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని ఏంటంటే సెలినిటీగా ప్రమోట్ చేస్తాయి. ఈ విధంగా మనకి సాయిల్లో సాల్ట్ కంటెంట్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ సాయిల్లో సెలినిటీ అండ్ సోడిసిటీ ఉండటం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇరిగేషన్ అనేది మిస్మేనేజ్మెంట్ అవుతుంది. అంటే ఇరిగేషన్ అనేది ప్రాపర్గా జరగదు అండ్ ప్రాపర్ ల్యాండ్ లెవెలింగ్ లేకపోయినా అక్కడ సాల్ట్ ఫార్మేషన్ అవుతుంది. అండ్ డ్రై పీరియడ్స్లో ఎస్పెషల్లీ షాలో వాటర్ టేబుల్ కానీ ఉంటే అక్కడ సాల్ట్స్ అనేది ఫామ్ అవుతాయి. అండ్ సాయిల్ కాంపాక్షన్స్ అనేది
మిషనరీస్తో అన్ఈవెన్గా చేయటం వల్ల సాల్ట్స్ అనేది ఫామ్ అవుతాయి అండ్ లీచ్ అవుట్ ద క్వైట్ డ్రైనేజెస్. ఇప్పుడేంటి మనకి అట్లా వాటర్ అనేది స్టాగ్నేట్ అవ్వకుండా ఒక చిన్న డ్రైనేజ్ అరేంజ్ చేసి ఆ డ్రైనేజ్లో పంపిస్తే ఆ వాటర్ అనేది స్టాగ్నేట్ అవ్వదు. కానీ అట్లా ప్రాపర్ డ్రైనేజ్ పెట్టుకోకపోవటం వల్ల కూడా ఆ సాల్ట్స్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ అడాప్షన్ ఆఫ్ ఇంప్రాపర్ క్రాప్ ప్యాటర్న్స్ అండ్ క్రాప్ రొటేషన్స్. ఇక్కడ ఏంటంటే క్రాప్ రొటేషన్స్ అనేది కూడా ప్రాపర్గా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ మా ఏరియాస్లో చూస్తే ఫస్ట్ ప్యాడీ వేస్తారు ప్యాడీ వేసిన తర్వాత గ్రౌండ్ నట్ వేస్తారు. గ్రౌండ్ నట్ వేసిన తర్వాత మళ్ళీ చిల్లీ అలాంటివి వేసుకుంటారు. అంటే ప్యాడీకి ఎక్కువ వాటర్ అవసరం అవుతాయి, అంటే స్టాగ్నేట్ వాటర్ అనేది ప్యాడీకి అవసరం అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రౌండ్ నట్కి స్టాగ్నేట్ వాటర్ అవసరం లేదమ్మా. అండ్ కొన్నిసార్లు మినుము కూడా వేస్తారు. మినుముకి అసలు వాటరే అసలు ప్రీవియస్ క్రాప్ వాటర్ని రిసీవ్ చేసుకుని ఆ ఒక మినుము అనేది పండుతుంది. అంటే ఇక్కడ క్రాప్ రొటేషన్ చూడండి, ఫస్ట్ వాటర్ హై లెవెల్స్లో యూజ్ చేస్తే నెక్స్ట్ క్రాప్ వచ్చేసరికి లో లెవెల్స్లో యూజ్ చేయాలి. ఆ విధంగా నువ్వు క్రాప్ ప్యాటర్న్స్ కానీ అరేంజ్ చేసుకుంటే మనకి సాల్ట్స్ ఫామ్ అయ్యే అవకాశం అనేది ఉండదు. అండ్ ఇక్కడ ఏంటంటే సైంటిఫిక్ మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ అనేది సైంటిఫిక్, లైక్ ఒక ప్లాంట్కి ఎంత వాటర్ కావాలో అంతే వాటర్ అనేది మనం సప్లై చేయాలి. అంత వాటర్ కాకుండా దానికి మనకి ఇష్టం వచ్చినంత వాటర్ అనేది సప్లై చేస్తే అక్కడ సాల్ట్స్ అనేది ఫామ్ అవుతాయి ఈ విధంగా. అంటే ఇవన్నీ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటే మనకు వాటర్ లాగింగ్ ప్రాబ్లమ్స్, సాల్ట్ సాలినైజేషన్ ప్రాబ్లమ్స్ ఈ రెండు తగ్గిపోతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సర్ఫేస్ సాల్ట్ డ్యూ టు ద ఎవాపరేషన్స్ ఫ్రమ్ షాలో సెలైన్ గ్రౌండ్ వాటర్స్. సర్ఫేస్ సాల్ట్స్ అనేది షాలో అండ్ సెలైన్ గ్రౌండ్ వాటర్స్ నుండి ఎలా ఎవాపరేట్ అవుతాయి అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ చూడండి, సెలనిటీ అనేది మేజర్ ప్రాబ్లం. అక్కడ నాన్ ఇరిగేషన్ దానికైనా, ఇరిగేషన్ ఏరియాస్తో అయినా, క్రాపింగ్ ఇరిగేషన్ ఏరియాస్లో అయినా, దేంట్లో అయినా ఇప్పుడు సాల్ట్స్ అనేది అంటే లైక్ సాల్ట్స్ ఫామ్ అవటం అనేది ఒక మెయిన్ డిసడ్వాంటేజ్. వేర్ క్రాపింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ లిమిటెడ్ రెయిన్ఫాల్ అండ్ ఇన్ రెయిన్ఫిట్ అగ్రికల్చర్. అయితే మనం ఎప్పుడైతే రెయిన్ఫాల్ కండిషన్స్లో ఉన్నప్పుడు ఆ రెయిన్ఫాల్ నుండి వాటర్ రిసీవ్ చేసుకొని క్రాపింగ్ అనేది ప్రాపర్గా చేయటం వల్ల ఈ సాల్ట్స్ అనేది ఫామ్ అవ్వకుండా చేయవచ్చు. అండ్ సర్ఫేస్ డ్రైనేజ్ ఈజ్ రిక్వైర్డ్ టు ప్రివెంట్ ద వాటర్ లాగింగ్ అండ్ ఫ్లడింగ్ ఆఫ్ లో ల్యాండ్స్ అండ్ లీడ్స్ టు సాయిల్ సెలనిటీ హజార్డ్స్. ఇక్కడ ఏంటంటే సర్ఫేస్ డ్రైనేజ్ను అరేంజ్ చేసుకోవటం వల్ల వాటర్ లాగ్ కండిషన్ అనేది ఫ్లడ్డింగ్స్ వచ్చినప్పుడు కొంచెం కాపాడుకోవచ్చు. అండ్ సెలనిటీ ఈజ్ ఎ డ్రై ల్యాండ్ ఏరియా బీన్ ట్రీటెడ్ టు ద ల్యాండ్ అండ్ వాటర్ రిసోర్స్ ఇన్ మెనీ పార్ట్ ఆఫ్ వరల్డ్స్ ఇన్ రెయిన్ఫెడ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కోస్టల్ ఏరియా. ఓకే, ఇది అంటే ఏ ఏరియాలో ఎలా నీకు వాటర్ కండిషన్స్, ల్యాండ్ కండిషన్స్ ఎలా ఉంటాయి అని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాడు ఎరిడ్, సెమీ ఎరిడ్ కండిషన్లో ఎలా ఉంటుంది అండ్ లెస్ ఎరిడ్ కండిషన్స్లో ఎక్కడెక్కడ ఎలా ఉంటాయి అనేది ఇది మీకు చిన్న దీంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇదిగోమ్మా రెయిన్ఫెడ్ అగ్రికల్చర్ ఏరియా అనేది ఎక్కువ ఇటు కోస్టల్ ఏరియాస్ అంటే మన సైడు ఉంటుంది ఇలా సీ వాటర్ అనేది మనకి రావటం వల్ల మనకి సలనైజేషన్ అనేది డ్రై ల్యాండ్స్లో వస్తుంది ఓకే. అంటే సాల్టైజేషన్ ఎలా వస్తుంది అని సెమీ ఎరిడ్ కండిషన్స్లో ఏంటంటే వాటర్ స్కేర్సిటీ ఉండటం వల్ల ఎక్కువ ఎవాపరేషన్స్ జరగటం వల్ల అక్కడ సాల్ట్ బ్యాలెన్స్ అనేది ప్రాపర్గా ఉండకపోవటం వల్ల సాల్ట్స్ అనేది ఫామ్ అవుతాయి. అండ్ అక్కడ లో హ్యూమిడిటీ ఉంటుంది, హై టెంపరేచర్ ఉంటుంది, హై విండ్ వెలాసిటీ ఉంటుంది. దానివల్ల మనకేంటి సాల్ట్స్ అనేది ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఎరిడ్ రీజియన్స్ వచ్చేసరికి సోడియం, మెగ్నీషియం, కాల్షియం సాల్ట్ కాన్సన్ట్రేషన్ మెయిన్లీ ఇన్ క్లోరైడ్ అండ్ సల్ఫైట్ ఫామ్. ఇక్కడ క్లోరైడ్
ఏంటి మనకి ఎరిడ్ కండిషన్స్లో ఏంటి అక్కడ ఎరిడ్ అంటే ఏంటి అక్కడ అసలు రెయిన్ఫాలే ఉండదు, ఎక్కువ ఎవాపరేషన్స్ జరుగుతూనే ఉంటాయి అక్కడ. మళ్ళీ ఆ సాయిల్స్లో ఆ ఒక కెమికల్ రియాక్షన్స్ ఏంటి, ఇక్కడ సోడియం ఫామ్ అవుతుంది, మెగ్నీషియం ఫామ్ అవుతుంది అండ్ కాల్షియం ఫామ్ అవుతుంది. అవి కొంచెం సాల్ట్ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ అవుతుంది. ఇది ఎక్కడ ఎక్కువ మెయిన్లీ ఎక్కడ జరుగుతుందంటే క్లోరైడ్ అండ్ సల్ఫైడ్ అనేది ఫామ్ అవటం వల్ల జరుగుతూ ఉంటుంది. అండ్ లెస్ ఎరిట్రియేషన్స్ దీంట్లో ఏంటంటే సోడియం అనేది ఎక్స్చేంజ్ అవుతుంది సాయిల్స్లో. సోడియం అనేది ఎక్స్చేంజ్ అవటం వల్ల మనకేంటి కార్బోహైడ్రేట్స్ బైకార్బోహైడ్రేట్స్ అనేది ఫార్మేషన్ అవుతుంది. దానివల్ల సోడియం సాల్ట్స్ అనేది లెస్ ఎరిట్రియేషన్స్లో ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటుంది. అండ్ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఇన్ రెయిన్ఫెడ్ ఏరియాస్. డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ అనేది ఇక్కడ ఏంటంటే నెట్ సోయింగ్ ఏరియాస్ అండ్ ఇట్స్ బ్రేకప్ అండ్ ఇరిగేటెడ్ ఏరియాస్. ఇక్కడ ఏంటంటే ప్రాపర్గా సోయింగ్ అనేది చేయకపోవటం వల్ల అది ఇరిగేటెడ్ ల్యాండ్స్ కానీ అన్ఇరిగేటెడ్ ల్యాండ్స్ కానీ, మనకి దాదాపు అన్ఇరిగేటెడ్ ల్యాండ్స్ అంటే లైక్ ఇరిగేట్ చేయడానికి ఆ ల్యాండ్ యూజ్ అవుతుంది, కానీ ఇరిగేట్ చేయకుండా వదిలేస్తారు. అది దాదాపు 8 మిలియన్ హెక్టార్స్ వరకు ఉంటుంది ఇప్పుడు ఏంటంటే ఆ ఇరిగేటెడ్ ల్యాండ్ తీసుకుని మనం ఇరిగేట్ చేస్తూ అంటే లైక్ ఈల్డ్ అనేది పెంచుకోవాలి అని ఓవరాల్గా ఆ పారాలో ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ మెయిన్గా హవెవర్ డ్యూ టు ద డైవర్సిటీ ఆఫ్ క్లైమేట్ అండ్ సాయిల్ ఈవెన్ రెయిన్ఫెడ్ ఏరియాస్ experience the excessive water duration in monsoon season, excessive salt during the dry season. ఇక్కడ ఏంటంటే రెయిన్ఫాల్ ఉన్నప్పుడు ఏంటి ఎక్సెస్ వాటర్ వస్తుంది, ఎక్సెస్ వాటర్ వల్ల సాల్ట్స్ అనేది ఫామ్ అవుతాయి. అలా ఫామ్ అవటం వల్ల ఏంటి మనకి ప్లాంట్ అనేది గ్రో అవ్వదు. అండ్ డ్రై సీజన్స్ నాన్ మాన్సూన్ అయితే డ్రై సీజన్స్లో ఉన్నప్పుడు కూడా మనకి సాల్ట్స్ అనేది ఫామ్ అవుతాయి. ఎలా ఉన్నా మనకి సాల్ట్స్ ఫామ్ అవుతాయి. ఆ సాల్ట్స్ ఫామ్ అవ్వకుండా ఇప్పుడు డ్రైనేజ్ ఫెసిలిటీ పెట్టుకుంటే వాటర్ అనేది అలా స్టాగ్నేట్ అయ్యి ఉండవు అని చెప్తున్నాడు. అండ్ ఇక్కడ కొన్ని స్టేట్స్ ఇచ్చాడు, ఆ స్టేట్స్లో అసలు ఎలా ఉంటుంది అనేది ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి మనకి మదినీపూర్ డిస్టిక్ అనేది ల్యాండ్ అనేది అన్డ్యులేటెడ్గా ఉంటుంది, కానీ అక్కడ ఏంటంటే హై సాయిల్ సెలినిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే డ్రై సీజన్లో ప్రివెంట్ ద కల్టివేషన్ ఇన్ కోస్టల్ ఏరియాస్. ఇక్కడ ఏంటంటే అంటే 2 సీజన్స్ వేస్తారు, ఒక సీజన్ వేయకుండా ఉంటారు. అలా వేయకుండా ఉన్నప్పుడు ఎవాపరేషన్ ఎక్కువ జరిగి నీకు సాల్ట్ అనేది ఫామ్ అవుతుంది అని చెప్తున్నాడు. అది ఎక్కడ మణిపూర్ డిస్ట్రిక్ట్స్ అలాంటి ఏరియాస్లో అక్కడ అలా జరుగుతుంది. అండ్ ఇక్కడ వెస్ట్ బెంగాల్, వెస్ట్ ప్లాట్స్ ల్యాండ్స్ ఇన్ సౌత్ వెస్ట్రన్ హర్యానా అండ్ సౌత్ వెస్ట్ పంజాబ్ despite the low annual rainfall get waterlogged due to the sudden and lack of drainage to clear out the runoff fast. ఇక్కడ ఏంటంటే ఈ సౌత్ వెస్ట్ హర్యానా, సౌత్ వెస్ట్ పంజాబ్ వీటిలో ఫ్లాట్గానే ఉంటుంది ల్యాండ్. ఇక్కడ ఫ్లాట్గా ఉండే ఏంటంటే ఎప్పుడుకో ఒక్కసారి వర్షం అనేది పడుతుంది. ఆ వర్షం పడిన ఏంటంటే చాలా హెవీగా పడుతుంది. అక్కడ ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ లేక వాటర్ అనేది స్టాగ్నేట్ అయిపోయి అలాగే ఉండి ఆ రన్ ఆఫ్ మనం చేయటానికి కూడా కొంచెం టైం ఎక్కువ తీసుకోవడం వల్ల అక్కడ సాల్ట్స్ అనేది ఎక్కువ ఫామ్ అవుతాయి అని చెప్తున్నాడు. అండ్ ల్యాండ్స్ ఇన్ ఎ ప్లెయిన్ ఆఫ్ బీహార్ అండ్ ఉత్తరప్రదేశ్ ఆర్ అన్కల్టివబుల్ డ్యూరింగ్ ద మాన్సూన్ డ్యూ టు ద ఎక్సెస్ వాటర్. ఇక్కడ ఏంటంటే బీహార్, ఉత్తరప్రదేశ్లో ల్యాండ్స్ అనేది లెవెల్గానే ఉంటాయి, కానీ అక్కడ ఎక్కువ వర్షాలు పడటం వల్ల స్టాగ్నేట్ అయిపోయి వాటర్ అనేది ఎప్పుడు ఉంటుంది ఫీల్డ్స్లో. అలాంటప్పుడు ఏంటి వాటర్ టేబుల్ అనేది దగ్గరగా ఉంటుంది అండ్ వాటర్ అనేది స్టాగ్నేట్ అవుతాయి. అలాంటప్పుడు నువ్వు క్రాపింగ్ అనేది చేయలేవు ప్రాపర్గా. అక్కడ డ్రైనేజ్ ఫెసిలిటీ కానీ పెట్టుకుంటే అక్కడ క్రాపింగ్ అనేది చేసుకుని క్రాప్ ప్రొడక్షన్ అనేది తెచ్చుకోవచ్చు అని చెప్తున్నాడు.
ఓకే, ఇక్కడ ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ ఆఫ్ నెట్ సోయింగ్ ఇరిగేటెడ్ రెయిన్ఫెడ్ ఏరియాస్ డ్యూరింగ్ ద 1950. ఇక్కడ కొన్ని ఏరియాస్ని డెవలప్ చేసుకుని ఎంతెంత ఇరిగేట్ చేశారు అని చిన్న ఇది ఇచ్చాడు మా గ్రాఫ్ ఇచ్చాడు చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టెక్నికల్ లిమిటేషన్స్ అండ్ కరెక్ట్ స్టేట్ ఆఫ్ ల్యాండ్ డ్రైనేజ్. ఇక్కడ ల్యాండ్ డ్రైనేజ్ని నువ్వు పెట్టడానికి ఫస్ట్ లిమిట్స్ ఏంటి, కరెక్ట్ స్టేట్స్ ఎక్కడెక్కడ ఎలా పెట్టుకోవాలి అనేది చెప్తున్నారమ్మా. ఇది మొత్తం కొంచెం లైక్ సొల్లులా ఉంటుంది కానీ వినండి. అండ్ మేకింగ్ ఏ మేజర్ చేంజెస్, మనకి మేజర్గా ఏమేమి చేయాలి, ఫిజికల్గా, మార్ఫాలజికల్గా, కెమికల్ ప్రాపర్టీస్గా ఈ యొక్క చిన్న చిన్న చేంజెస్ అనేది చేయాలి. అండ్ ఇక్కడ ఏంటంటే వాటర్ లాగ్ కండిషన్స్ని కొంచెం రెడ్యూస్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ రెడ్యూస్ చేయటానికి కొన్ని రెడ్యూస్ చేసుకోవాలి. అండ్ మనం ఏమన్నా తప్పులు చేసి ఉంటాం, ఎక్కువగా ఈ యొక్క వాటర్ లాగ్ కండిషన్స్ అనేది మాన్యువల్గానే జరుగుతాయి. ఎందుకంటే వాటర్ లాగ్ అనేది రెయిన్ఫాల్ ఏరియాస్లో జరుగుతుంది అని నీకు తెలుసు, అక్కడ నువ్వు డ్రైనేజ్ అనేది పెట్టుకోకపోవటం నీది ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి, మనకి అగ్రికల్చర్ ల్యాండ్స్లో ఎంతెంత ఇరిగేట్ చేయాలో ఒక అగ్రికల్చర్ చేసే అతనుగా నీకు తెలియాలి. అది తెలుసుకోకపోవటం అంటే ఆ ఒక మనిషితో లైక్ ఎవరైతే క్రాపింగ్ చేస్తున్నారో వాళ్ళ మిస్టేక్స్ అవన్నీ ఏంటంటే మ్యాన్ మేడ్ కాజెస్ అని. మనం రిసోర్సెస్ని బట్టి ల్యాండ్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, వాటర్ రిసోర్స్ని ఎలా పెట్టుకోవాలి థియరిటికల్గా తెలుసుకుని ఆ చిన్న చిన్న రెక్టిఫైజేషన్స్ అవన్నీ చేసుకోవాలి అని చెప్తున్నాడు ఫస్ట్ పారా మొత్తం. అండ్ సెకండ్ పారా వచ్చేసరికి అండ్ వాటర్ లాగ్ అవటం వల్ల ఇంపాక్ట్స్ ఏంటి, సెలనిటీ వల్ల ఇంపాక్ట్స్ ఏంటి, అగ్రికల్చర్ ప్రొడక్షన్స్కి ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇదంతా ఏంటంటే కొంచెం ఆసియా, ఆఫ్రికన్ కంట్రీస్లో ఇది అనేది కొంచెం డెవలప్ చేసుకోవాలి. అంటే అగ్రికల్చర్ ప్రొడక్షన్ పర్ యూనిట్ హెక్టర్కి ఇంత పెంచుకోవాలి అని ఓవరాల్గా చెప్పాడు మా. అది అంత ఇంపార్టెంట్ కాదు, అందువల్ల నేను మీకు పైన చెప్తున్నాను అండ్ మీరు వినలేరు కూడా. ఇక్కడ ఏంటంటే అగ్రికల్చర్ ప్రొడక్షన్ సిస్టమ్ కొంచెం యాక్టివిటీస్ డెవలప్ చేయాలి, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కొంచెం రెక్టిఫై చేయాలి అనుకుని కొన్ని డెవలప్మెంట్ కంట్రీస్ కొంచెం సాయశక్తిలా ప్రయత్నించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే 1876లో రిహాన్ కమిషన్ హెడ్ అనేవాళ్ళు అంటే కొంతమంది డ్రైనేజ్ గురించి వాళ్ళకి చెప్పారు, ఇట్లా డ్రైనేజ్ పెట్టుకోవడం వల్ల ఇది యూస్, దీనికి ఇలా ఉంటుంది, డ్రైనేజ్ ఫెసిలిటీస్ ఇలా అరేంజ్ చేసుకోవాలి అని. కానీ ఏంటంటే అగ్రికల్చర్కి, డ్రైనేజ్కి అండ్ ఇరిగేషన్ పర్పస్కి మాకు అవసరం లేదు అని ఎగనెస్ట్గా వాళ్ళు వదిలేస్తారు. అండ్ నెక్స్ట్ బోవర్ అండ్ హుఫ్షుడ్ మిట్ అనేవాళ్ళు 1984లో ఏంటంటే ఈ యొక్క ఇరిగేషన్కి అండ్ డ్రైనేజ్ ప్రాక్టీసెస్కి డెవలప్ చేయాలి ఆ కంట్రీస్లో అని చూసారు. అండ్ కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం టెక్నికల్ పరంగా, మనీ పరంగా, నెక్స్ట్ మనకి ఆ ఒక డ్రైనేజ్ ఫెసిలిటీ పెట్టడం వల్ల ఇన్సఫిషియెంట్గా వాటర్ ఉండటం వల్ల ప్రాబ్లమ్స్ వచ్చినాయి, అందుకు వాళ్ళు వదిలేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మోస్ట్ రీసెంట్గా క్రైసప్ అబ్జర్వేషన్ ఆఫ్ స్టాండింగ్ కమిషన్ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళు ఏంటంటే లోక్సభ సెక్రటరీ 1996లో 11th లోక్సభ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏంటంటే అగ్రికల్చర్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఇరిగేషన్ ఏరియాస్లో పెట్టాలి అనుకున్నారు. కానీ వాళ్ళు ఏంటంటే కొంచెం నెగ్లిజెన్సీ అనేది చూపించారు, ఓకే చూద్దాం అలా. కానీ ఈ యొక్క మోడరైజేషన్కి మన ఇరిగేషన్కి ఏంటంటే డ్రైనేజ్ ఫెసిలిటీ అనేది మన ఇండియాకి కావాలి అని, ఓవరాల్గా వరల్డ్ మొత్తానికి కావాలి అని చెప్తున్నారు. అంటే ఇరిగేషన్ చేయాలంటే డ్రైనేజ్ ఫెసిలిటీస్ కూడా పక్కనే ఉండాలి అని చెప్తున్నాడు. ఓకే, ఇక్కడ ఓవరాల్ డ్రైనేజ్ గురించి ఇక్కడ చెప్పాలమ్మా.
ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఇన్ రెయిన్ ఫెడ్ ఏరియా అని చెప్పాను కదా, ఇక్కడ అప్రోచ్ ఆఫ్ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కూడా సేమ్ ఉంటుందమ్మా. ఒకసారి ఆ పేరా చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా. మన ఇండియాలో డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి అని చెప్తున్నాడు. వాటర్ లాగింగ్ అండ్ సాల్ట్ అక్యుములేషన్ ఈజ్ అ మేజర్ కన్స్ట్రెంట్ టు సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రొడక్షన్. The most of country of world, especially development countries in India, drainage problems is actuate in state of Punjab, Haryana, while prevailing of commons area of other states. ఇక్కడికి వచ్చేసరికి మనకి వాటర్ లాగింగ్ అండ్ సాల్ట్ అక్యుములేషన్ అవటం వల్ల మేజర్ అంటే అగ్రికల్చర్ ప్రొడక్షన్కి ప్రాబ్లం అవుతుంది, సస్టైన్ అవ్వలేకపోతున్నారు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువ ఎక్కడ ఫేస్ చేస్తున్నారంటే పంజాబ్ అండ్ హర్యానాస్లో. మన ఇండియాలో అయితే వాళ్ళు ఎక్కువ ఫేస్ చేస్తున్నారు యాజ్ కంపేర్ టు వేరే వాళ్ళు చూసుకుంటే. అండ్ ఈ యొక్క ఫార్మేషన్ అనేది ఎలా జరుగుతుంది, ఆ సాల్ట్స్ ఫామ్ అవటం వల్ల ఎందుకు అంత డ్యామేజ్ అనేది జరుగుతుంది అనేది నేను చిన్న ఇదిగోమ్మా, ఇది ప్లాంట్ అనుకోండి. ఈ ప్లాంట్లో సాయిల్ వాటర్ ఫుల్గా ఫిల్ అయిపోయినాయి. అక్కడ ఏంటి సాయిల్కి ఎరోషన్ జరగట్లేదు, అంటే లైక్ రూట్ జోన్కి గాలి అనేది వెళ్ళట్లేదు. ఇప్పుడు మనకి ఆక్సిజన్ అనేది తీసుకోవాలి అండ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ చేయాలి. ఇక్కడ ఏంటది ఆక్సిజన్ లెవెల్స్ అనేది తగ్గిపోతుంది ఆ రూట్ జోన్కి, అండ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కువ అవుతుంది. అలాంటప్పుడు ఏంటంటే ఆ ఒక రూట్ సిస్టమ్ అనేది సస్టైన్ అవ్వలేకపోతుంది. అప్పుడేంటి ఎటు మనకి సాయిల్లో వాటర్ ఉండటం వల్ల కొంచెం కెమికల్ రియాక్షన్ అయ్యి సాల్ట్ ఫార్మేషన్ అవుతుంది. అండ్ ఇక్కడ సాల్ట్ ఎఫెక్ట్ కూడా జరుగుతుంది. ఇలా జరగటం వల్ల ఏంటంటే మనకి క్రాప్ ఈల్డ్ అనేది రావట్లే, క్రాప్ అనేది గ్రోత్ అవ్వలేకపోతుంది. ఇది మెయిన్ రీజన్ మనకి డ్రైనేజ్ ప్రాబ్లం, అంటే డ్రైనేజ్ పెట్టుకోకపోవటం వల్ల. అదే మనకి డ్రైనేజ్ కానీ ఉంటే వాటర్ అనేది మనకి పక్కనకి సర్వ్ అంటే లైక్ పక్కకు కన్వే చేస్తాము. ఆ వాటర్ అనేది డ్రైనేజ్ రూపంలో బయటకు వెళ్ళిపోతాయి. మనకి ప్లాంట్కి కావాల్సిన వాటర్ అనేది మనం పెట్టుకుంటాం. అండ్ ఏరేషన్ అనేది జరిగితే ఏరేషన్ జరగటం వల్ల మనకి రూట్ సిస్టమ్ అనేది బాగుంటుంది. ఓకే, ఈ విధంగా జరుగుతుంది మన ఇండియాలో. ఎక్కడైనా ప్రాబ్లం అనేది సేమ్ అలాగే జరుగుతుంది. ఓకే, అండ్ ఇది ఓవరాల్గా ఇక్కడ పారా మొత్తం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. అయితే మనకి ఈ వాటర్ లాగ్ అవటం వల్ల ఎందుకు ఆ సెలనేషన్ అన్ని కాజెస్ జరుగుతుంది, న్యాచురల్గా కానీ ఆర్టిఫిషియల్గా కానీ అనేది కింద హ్యూమన్ ఇంటర్వెన్షన్, హ్యూమన్ ఎలా ఇన్వాల్వ్ అవుతున్నాడు వీటిలో అనేది ఇక్కడ నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చూడండి, ఇంపార్టెంట్ న్యాచురల్ కాజెస్ ఫ్రమ్ హై రెయిన్ఫాల్ డ్యూరింగ్ ద రెయినీ సీజన్లో ఎక్కువ వాటర్ పడటం వల్ల ఈ యొక్క ప్రాబ్లం అనేది ఫేస్ అవుతుంది. అన్ఫేవరబుల్ టోపోగ్రఫీ, ప్లాంట్కి అంటే లైక్ ఎగుడు దిగుళ్ళు ఉండటం వల్ల ఇంకోటి ఈ యొక్క ప్రాబ్లం అవుతుంది. అండ్ బ్యాక్ వాటర్ ఎంట్రీ ఫ్రమ్ రివర్స్ నుండి వాటర్ అనేది మళ్ళీ ఎక్కువ అయిపోయి బ్యాక్ రావటం వల్ల జరుగుతుంది. అండ్ సీ వాటర్ ఇంటర్సెక్షన్, ఇక్కడ సీ వాటర్ కూడా మిక్స్ అవడం వల్ల, ఎందుకంటే రివర్స్లో నుండి సీకి వెళ్తే సీలో నుండి మళ్ళీ బ్యాక్ వాటర్ రావడం వల్ల. అండ్ హై ఎవాపరేషన్స్, ఎక్కువ రోజులు మనకి ఎవాపరేషన్స్ జరగటం వల్ల సాల్ట్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఇన్ అదర్ కంట్రీస్ హ్యూమన్ ఫ్యాక్టర్స్ హ్యాస్ అన్సర్టిఫైడ్ మేనేజ్మెంట్ ఆఫ్ ల్యాండ్, అంటే లైక్ నీకు అంటే ప్రాపర్టీలెస్ నువ్వు చేసుకోకుండా ప్లాంట్ని గ్రో చేయాలి, అలా నువ్వు చేసినా కూడా ఇక్కడ అంటే లైక్ డ్రైనేజ్ ప్రాబ్లమ్, సాల్ట్ ఫార్మేషన్ అవటం జరుగుతూ ఉంటుంది. అండ్ పూర్ క్వాలిటీ ఆఫ్ వాటర్ ఫర్ ఇరిగేషన్కి నువ్వు మంచి వాటర్ అనేది సప్లై చేయకపోవడం వల్ల. అండ్ అడాప్టెడ్ ఆఫ్ అన్సైంటిఫిక్ నాన్ సస్టైనబుల్ క్రాపింగ్ ప్యాటర్న్స్ అనేది నువ్వు ప్రాపర్గా పెట్టుకోకపోవటం వల్ల ఈ యొక్క డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి. అండ్ అబ్స్టాకిల్స్ అండ్ న్యాచురల్ అవుట్లెట్స్ బికాస్ ఆఫ్ యూటిలైజేషన్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైవేస్ అండ్ రైల్వేస్. అండ్ కొన్ని అర్బనైజేషన్స్ దగ్గర, హైవేస్ దగ్గర, రైల్వేస్ దగ్గర అబ్స్ట్రాక్షన్స్ రావటం వల్ల కూడా మనకి సాల్ట్ ఫార్మేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే లైక్
ఇన్ని కాజెస్ వల్ల మనకి సాల్ట్ ఫార్మేషన్ జరిగి అండ్ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ అనేది వస్తున్నాయి అని చెప్తున్నాడు. అక్కడ అదే ఒక డ్రైనేజ్ పెట్టుకుంటే ఈ ప్రాబ్లమ్స్ సేమ్ రావు. ఓకే. అండ్ నెక్స్ట్ డ్రైనేజ్ అనేది ఏంటంటే రిమూవల్ ఆఫ్ అన్వాంటెడ్ వాటర్ అండ్ రిమూవల్ ఆఫ్ ఎక్సెస్ వాటర్, దాన్ని మనం డ్రైనేజ్ అంటున్నాము. ఇక్కడ మనం ల్యాండ్ డ్రైనేజ్ అన్నా, అగ్రికల్చర్ డ్రైనేజ్ అన్నా, ఫీల్డ్ డ్రైనేజ్ అన్నా మొత్తం ఒకటిగా కన్సిడర్ అవుతుంది. కానీ ఇక్కడ ISDI వాళ్ళు 1979లో అసలు డ్రైనేజ్ అంటే ఏంటని వాడు చిన్న డెఫినేషన్ ఇచ్చేసాడు. ల్యాండ్ డ్రైనేజ్ అంటే ఎక్సెస్ వాటర్, సర్ఫేస్ వాటర్ని, సబ్సర్ఫేస్ వాటర్ని అండ్ ఎక్సెస్ వాటర్ని అండ్ సాల్యుబుల్ సాల్ట్స్ని మొత్తాన్ని లీచ్ అవుట్ చేసి అంటే బయటకు పంపించేసి ప్లాంట్ గ్రో అయ్యే విధంగా చేసేదాన్ని మనం డ్రైనేజ్ అంటున్నాము అని ఇక్కడ ఓవరాల్ పారాలో ఎక్స్ప్లెయిన్ చేసేసాడు మా. ఓకే. ఇది మొత్తం ఓవరాల్గా డ్రైనేజ్ అంటే ఏంటి వీటికి. అక్కడ చిన్న పైన పారాలో ఏంటంటే మనకి ఇక్కడ ఇరిగేషను, డ్రైనేజ్ ఈ రెండింటి వల్ల ఏంటి, ఎలా డ్రైనేజ్ చేయాలి అనేది పైన చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది అంత ఇంపార్టెంట్ కాదు. ఈ పాయింట్ మీరు చూడండి.